ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? దివాళీ బాగా సెలబ్రేట్ చేసేసుకున్నారా? నేనైతే సేమియా పాయసంతో స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ నుంచి ఆఫీస్ వర్క్లో ఉండి మార్నింగ్ ఏం చేయలేకపోయాను. ఆఫీస్ వర్క్ అయిన తర్వాత ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యి పాయసం చేసి నైవేద్యం పెట్టాను. లవ్లీ ఖుషి కూడా రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి ఇక్కడ నాతో పాటు దీపాలన్నీ వెలిగిస్తున్నారు. ఇంకా స్లోగా ఇవన్నీ లైట్ చేసుకున్నాక 7:30కి కిందకి వెళ్ళి క్రాకర్స్ కాల్చాము. లవ్లీ ఖుషి మిమ్మల్ని ఇంట్లోకి వెల్కమ్ చేసేస్తున్నారు, వచ్చేయండి. దీపం పెడదాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపో జ్యోతి నమోస్తుతే. మేము నిన్న బాగా అమ్మతో పూజ చేసుకున్నాం. అమ్మతో కలిసి చేసుకున్నాం. పాయసం తిన్నావా? అవును. నచ్చిందా? నచ్చింది. క్రాకర్స్ ఎలా కాల్చుకున్నావు నిన్న? ఎట్లా? డిడ్ యూ ఎంజాయ్? yes. ఎవరితో కలిసి కాల్చావు నిన్న? మా ఫ్రెండ్స్తో కలిసి క్రాకర్స్ కాల్చావా? దీపాలు అమ్మతో కలిసి పెట్టావా? సో ఇలాగా దీపాలు పెట్టేసిన వెంటనే కిందకెళ్ళి కాసేపు క్రాకర్స్ కాల్చుకొని వచ్చాము. పిల్లల ఫ్రాక్స్ ఎలా ఉన్నాయండి? ఇవి అమ్మ తను బెనారస్ నుంచి తెచ్చుకున్న శారీతో ఇలాగ పిల్లలకి ఫ్రాక్ లాగా కుట్టించింది. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. బ్యాక్ డిజైను, ఫ్రంట్ లాంగ్ ఫ్రాక్ కుట్టించింది ఇలాగా. సో ఈ డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసేసి పిల్లల్ని కిందకి తీసుకెళ్ళాము. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్తో కలిసి కింద అపార్ట్మెంట్లో క్రాకర్స్ కాల్చుకుంటూ కూర్చున్నారు వీళ్ళు. సో ఇలా కాలుస్తూ ఉండగానే వాన స్టార్ట్ అయింది. కాసేపటికి అయినా అది లైట్గా ఉండడం వల్ల అందరు కంటిన్యూ చేస్తారు. తెచ్చుకోనకు కెండ పడుతుంది.
సో క్రాకర్స్ అన్నీ కాల్చుకొని వచ్చి స్వీట్ తినేసి స్నానాలు చేసేసి డిన్నర్ చేసేసి పడుకున్నాము. ఫుల్ టయర్డ్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ వర్క్ స్టార్ట్ కదా. పండగ రోజు కన్నా పండగ నెక్స్ట్ డే సెలవు అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. పిల్లలకేమో 3 days హాలిడేస్. సో బిజీ ఇంకా రేపటి నుంచి. నేను ఈసారి తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోలో ఈ మెడిటేషన్ బౌల్ అనేది చూపిస్తాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మెడిటేషన్ బౌల్ పెట్టుకొని మనం మెడిటేషన్ చేస్తుంటే డైలీ ఆల్మోస్ట్ లవ్లీ ఖుషి నేను ఈవినింగ్ వర్క్ అయిపోయాక ఒక 1/2 hour అలాగా మెడిటేట్ చేస్తాము అది యూస్ చేస్తూ. వస్తున్నా రెడీ అను. ఈ వీడియో అలా అనిపించింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే V2 Twin Storiesకి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ ఇయర్కి మా దీపావళి ఇలాగా షార్ట్ అండ్ స్వీట్గా అయిపోయింది. ఈవెన్ దో ఆఫీస్ వర్క్ ఉన్నా somehow ఈవినింగ్ నుంచి we enjoyed a lot. Happy Diwali once again. Bye bye.